వన్ మోర్ ట్రెమెండస్ పర్ఫార్మెన్స్ రానా. నేనే రాజు నేనే మంత్రి బాగుందన్న. రానా యాక్టింగ్ చాలా బాగా చేశాడు. స్టోరీ అంటే పొలిటికల్ అన్న, పొలిటికల్ చాలా బాగుంది. బాగాలేదండి. సినిమా సూపర్ బాస్. నేనే రాజు నేనే మంత్రి. ఇది ఫ్యామిలీ రొటీన్ ఎంటర్టైన్మెంట్. తేజ మళ్ళీ వచ్చాడు. సినిమాలో మెయిన్ రానా యాక్టింగ్ బాగుంది, లవ్ సీన్లు బాగున్నాయి, రాజకీయం గురించి కొత్తగా చూపించాడు మళ్ళీ. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఫస్ట్ కింద నుంచి ఎదగడం అనేది ఇట్స్ సూపర్ బి హైలైట్. నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి. సూపర్ సూపర్, నైస్, బాగుంది భయ్య. రానా కాజల్ కూడా బాగుంది. షీఈస్ లుకింగ్ బ్యూటిఫుల్. యావరేజ్. యా, మూవీ ఇస్ ఫైన్ అండి. మీ ఐట్రీ మొత్తం కూడా ఉన్నాడు యాక్టింగ్లో, మూవీలో. అండ్ కాజల్ యాక్టింగ్ చంపేసింది. అండ్ రానా సూపర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయి. కొన్ని సీన్స్కి గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ తేజాని మళ్ళీ మేము చూస్తున్నాం, తేజ డైరెక్షన్ మళ్ళీ చూస్తాం. ఇంకేం నచ్చింది? స్క్రీన్ ప్లే, మెయిన్ స్క్రీన్ ప్లే. ఇది రొటీన్ స్టోరీ అనుకోవచ్చు కానీ స్క్రీన్ ప్లే అండి అద్భుతంగా రాశారు. తేజ గారిని మళ్ళీ చూసామండి. థ్యాంక్ యూ తేజ గారు. మూవీ మాత్రం సూపర్ ఉంది. తేజ గారు కరెక్ట్ లెక్కేసి కొట్టారు. కుమ్మేశారండి ఇద్దరు. నైస్ మూవీ అండి. క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి. నేను రాజు నేనే మంత్రి. రానా టైటిల్కి తగ్గట్టు ఫిలిం. రానా క్యారెక్టరైజేషన్ అల్టిమేట్. అసలు డైలాగ్స్ చాలా బాగున్నాయి. అసలు రానా ఈజ్ అల్టిమేట్. నో వన్ విల్ ఎక్స్పెక్ట్. అంటే రానా అని ఒక లవర్ బాయ్గా చూశారు కదా, లీడర్ తర్వాత హీ కుడెంట్ ఏబుల్ టు సస్టైన్. కానీ బాహుబలి తర్వాత అదే నెగిటివ్ క్యారెక్టరైజేషన్లో దిస్ గై డిడ్ అ వండర్ఫుల్ జాబ్. యాక్చువల్లీ తేజాకి మార్క్స్ ఇవ్వాలి. అండ్ హీ హ్యాస్ హిస్ ఓన్ మార్క్ ఆయన ఫిలిమ్స్లో. ఐ థింక్ హీ కుడ్ హ్యాండిల్ బెటర్ స్టార్స్. ఎందుకంటే నిజంలో మహేష్ గారిని మంచిగా హ్యాండిల్ చేశారు. ఇది కూడా వెరీ గుడ్. ఐ థింక్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పెద్ద స్టార్స్తో చేసి మంచి కాస్త హిట్లు ఇస్తే బాగుంటుంది. గుడ్. ఓకే. ఎక్సలెంట్ యాక్టింగ్ బై రానా. చాలా బాగుంది, బాగుంది. అంతా నచ్చింది. సూపర్ సినిమా, సూపర్. జోగేంద్ర. ఇప్పుడే రానా నేనే రాజు నేనే మంత్రి మూవీ చూశాను. రానా ఇంకా తేజ అనే మంచి కాంబినేషన్ అనమాట. చాలా రోజుల తర్వాత ఒక క్రేజీ కాంబినేషన్ అనుకుంటూ వచ్చారు. రానాని మనం డిగ్నిఫైడ్ పొలిటికల్ లీడర్ కింద లీడర్ మూవీలో చూసాం. దీంట్లో మనం కరప్టెడ్ పొలిటికల్ లీడర్ కింద చూడొచ్చు. సో ఏంటంటే చాలా బాగా తీసుకొచ్చాడు. గ్రే క్యారెక్టర్స్, పాజిటివ్ అండ్ నెగిటివ్ అనే గ్రే క్యారెక్టర్ చాలా బాగా తీసుకొచ్చాడు. ఫస్ట్ హాఫ్ సూపర్బ్, సెకండ్ హాఫ్ కొంచెం ఫ్లాట్ అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం సూపర్. లక్ష్మీ భూపాల గారి డైలాగ్స్ బాగున్నాయి. అనూప్ రూపెన్స్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. కాజల్ అండ్ రానా కెమిస్ట్రీ మాత్రం సూపర్. నవదీప్, తన్కెలబర్ని అందరు చిన్న క్యారెక్టర్స్. మన క్రిటిక్ మహేష్ కత్తి కూడా ఒక కొన్ని సెకండ్స్ కనబడతారు. క్యాథరిన్ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్, షీ ఈస్ గుడ్. కాజల్ మాత్రం సూపర్ పర్ఫార్మెన్స్ అనమాట. క్లైమాక్స్ అయితే పీక్స్. డైరెక్ట్ ఈస్ బ్యాక్, తేజ ఈస్ బ్యాక్. వాచ్ ఇట్ ఫర్ తేజ, రానా. థ్యాంక్ యూ. నేనే రాజు నేనే మంత్రి మూవీ అండి చాలా బాగుందండి. 3.5 అవుట్ ఆఫ్ 5. సినిమాకి హైలైట్ అంటే వన్ అండ్ ఓన్లీ రానా యాక్టింగ్ అండి. టిల్ డేట్ రానా కెరియర్లో ఇదే బెస్ట్ మూవీ. ఆ కంటెంట్, ఆ స్టోరీకి రానా తప్పక వేరే ఎవరిని ఇమాజిన్ చేసుకోలేము. అసలు కేవలం రానా యాక్టింగ్ చూడడానికి మూవీ ఇంకో 2 సార్లు చూడొచ్చండి. ఇంకా ఉన్నాయి కొన్ని. ఫస్ట్ హాఫ్ మోర్ ఎంగేజింగ్గా అనిపించింది నాకు. అంటే ఎండ్ బాగుంది అండ్ లాస్ట్ పాయింట్ బాగుంది. ఆఫ్ కోర్స్ తేజ గారు ఐ థింక్ మళ్ళీ బ్యాక్ టు ట్రాక్ అనుకుంటాను. మూవీ బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అయితే ఏముందిరా అని అనిపించింది. సెకండ్ హాఫ్లో ఏముందిరా అనిపించింది అన్న. మొత్తానికి ఏముంది అదే అర్థం కావట్లేదు కానీ బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా తీసాడు. సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అయింది అంతే. సెకండ్ హాఫ్ మాత్రం వన్ మ్యాన్ షో. ఇంకో 2-3 సీన్లు అయితే టూ గుడ్ అన్న. మహేష్ కత్తి, టీఎన్ఆర్ ఇద్దరు రాగానే ఖుషి. నేనైతే మస్తు ఖుషి చేసినారు వాళ్ళు అయితే వచ్చి. మూవీ చెల్తా బాగానే ఉందన్న. నేను 3.5 ఇస్తా అన్న. 5కి 3.5 దేనికి ఇస్తానా? రానా యాక్టింగ్కి ఇస్తాను, తేజ టేకింగ్కి. ఏదో చిన్నప్పుడు నువ్వు నేను పోయినా అనుకుంటా తేజ. అది చాలా పోయా దాని తర్వాత, కానీ ఆ తేజ కనబడ్డాడు కొన్నేళ్ల తర్వాత. ఇంకా తీస్తాడేమో 2-3 సినిమాలు మంచిగా మళ్ళీ తీస్తే బాగా హిట్ అవుతాడని అనిపిస్తుంది. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.